నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు చెందిన 80 ఏళ్ల నాటి పత్రాలు, లేఖలపై వివాదం తాజాగా రాజుకుంది. ఈ పత్రాలను తిరిగి అప్పగించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీని ప్రధాన మంత్రుల మ్యూజియం, గ్రంథాలయం కోరింది. ఈ మేరకు సెప్టెంబర్లో సోనియా గాంధీకి, ఈ నెల 10న రాహుల్ గాంధీకి పీఎంఎంఎల్ సభ్యుడు రిజ్వాన్ కద్రి లేఖలు రాశారు. నెహ్రూకు చెందిన లేఖలను పీఎంఎంఎల్కు తిరిగి అప్పగించాలని, లేదా జిరాక్సులు కానీ, స్కాన్ కాపీలు కానీ ఇవ్వాలని రాహుల్ గాంధీని పీఎంఎంఎల్ సభ్యులు రిజ్వాన్ కద్రి కోరారు. ఇవి పీఎంఎంఎల్లో ఉంటే పరిశోధకులకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కాగా రిజ్వాన్ లేఖలపై సోనియా, రాహుల్ నుంచి స్పందన రాలేదని తెలుస్తుంది. అయితే ఈ లేఖలలో నెహ్రూ, ఎడ్వినా మౌంట్ బాటన్ల లేఖల విషయంలో ఆసక్తి చెలరేగుతోంది. నెహ్రూ ఎంతో మంది నాయకులతో పాటు ఎడ్వినాకు రాసిన ఉత్తర ప్రత్యుత్తరాలను కాంగ్రెస్ ఎందుకు దాస్తోందంటూ బీజేపీ విస్మయం వ్యక్తం చేస్తోంది. అందులో ఏముందో అందరికీ తెలియాలంటూ వాటిని వెంటనే అప్పజెప్పాలని డిమాండ్ చేస్తోంది. అసలు ఈ లేఖలు ఎక్కడివి, అందులో ఏమున్నాయనే ఆసక్తి చెలరేగుతోంది. జవహర్లాల్ నెహ్రూ, ఎడ్వినా మౌంట్ బాటన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, జయప్రకాష్ నారాయణ్, పద్మజా నాయుడు, విజయలక్ష్మి పండిట్, అరుణ ఆసఫ్ అలీ, బాబు జగ్జీవన్ రామ్, గోవింద్ వల్లభ్ పంత్ వంటి వాళ్లకు రాసిన ఉత్తర ప్రత్యుత్తరాలను 51 బాక్సుల్లో ప్యాక్ చేసి 2008లో సోనియా గాంధీకి పంపారు. అప్పటి నుంచి అవి వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వచ్చిన పుకార్లను కొట్టిపారేసింది. వారిద్దరూ ఎప్పుడూ అధికారులు, పోలీసుల మధ్య ఉండేవాళ్ళని, వాళ్లకు ఒంటరిగా ఉండే సమయం అసలు దొరికలేదని చెప్పుకొచ్చింది. ఎడ్వినా భారతదేశాన్ని వదిలి వెళ్లే ముందు నెహ్రూకు ఒక ఉంగరాన్ని ఇవ్వాలనుకుందని పమేలా తెలిపింది. కానీ ఆయన దాన్ని స్వీకరించారని ఆమె కూతురు ఇందిరాగాంధీకి ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఎడ్వినా దేశం విడిచి వెళ్లే ముందు నెహ్రూ చేసిన ప్రసంగం వారిద్దరి మధ్య సాన్నిహిత్య బంధాన్ని మరింత వెలుగులోకి తెచ్చింది. మీరు ఎక్కడికి వెళ్లినా ఓదార్పునిచ్చారు, ప్రోత్సహించారు. కాబట్టి భారత ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తారు, అలాగే మిమ్మల్ని తమలో ఒకరిగా భావిస్తారని నెహ్రూ అప్పటి ప్రసంగంలో చెప్పారు. అలాగే మీరు వెళ్తున్నందుకు అందరూ బాధపడడం చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుందా అని అడుగుతూనే వెళ్తున్నారా అని ప్రశ్నించారు. దీంతో వీరిద్దరి మధ్య బంధంపై అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ప్రస్తుతం నెహ్రూ, ఎడ్వినా లేఖలను బహిరంగ పరచాలని బీజేపీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ రచించిన ఇండియా విన్స్ ఫ్రీడమ్ ను ఉటంకిస్తూ జవహర్లాల్, ఎడ్వినా మౌంట్ బాటన్లు కూడా బాగా ఆకట్టుకున్నాడని పేర్కొన్నారు. కానీ ఆమె ప్రభావం మరింత ఎక్కువగా ఉందంటూ చెప్పుకొచ్చారు. చూడాలి మరి ఈ లేఖలు బయటికి వస్తాయా, వస్తే అందులో ఏమున్నదన్నది ఆసక్తి కలిగిస్తోంది. 51 డబ్బాలో ఉన్న ఈ లేఖలను నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీకి 1971లో జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ అప్పగించింది. 2008లో సోనియా గాంధీ విజ్ఞప్తి మేరకు వీటిని ఎన్ఎంఎంఎల్కు ఆమెకు అప్పగించినట్టు తెలుస్తుంది. ఎన్ఎంఎంఎల్ను అందరి మాజీ ప్రధానుల మ్యూజియంగా విస్తరించి ఇటీవల కేంద్రం పీఎంఎంఎల్గా పేరు మార్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆ లేఖలపై నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీకి ఆమె చనిపోయే వరకు పూర్తి అధికారం ఉంది. అయితే వాటిని జాగ్రత్తగా ఉంచడం కోసమేనని ఆమె జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్కు అందజేశారు. అయితే ఆమె బహుమతిగా ఇవ్వకపోవడం గమనార్హం. ఆ తర్వాత సోనియా గాంధీ సహితం ఆ లేఖలను జాగ్రత్తగా ఉంచడం కోసమంటూ జేఎన్ఎంఎఫ్కు బహుమతిగా ఇచ్చారు. 2022లో జేఎన్ఎంఎఫ్ పేరును పీఎంఎంఎల్గా మార్చారు. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ అందజేసిన ఈ లేఖలను అక్కడి నుండి మే 5, 2008లో తరలించినట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అంశం చారిత్రకంగా ప్రాముఖ్యత కలిగిన ఈ లేఖల యాజమాన్యం, భద్రతల గురించిన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆ సమయంలో సోనియా గాంధీ యూపీఏ చైర్ పర్సన్ గా కీలక స్థానంలో ఉన్నారు. 2014 నుండి ఆ లేఖలను వెనుకకు తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గత ఏప్రిల్లో జరిగిన పీఎంఎంఎల్ జనరల్ బాడీ సమావేశంలో ఈ అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. ఆ సమావేశంలో రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన వంటి ప్రముఖులు ఉన్నారు. కాగా నెహ్రూ లేఖలను దాచేందుకు గాంధీ కుటుంబం ఎందుకు ప్రయత్నిస్తున్నదో దేశానికి తెలియాలని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర స్పష్టం చేశారు. ఇవేమీ వ్యక్తిగత ఆస్తులు కాదని, దేశానికి చెందిన చారిత్రక పత్రాలని ఆయన తెలిపారు. ఈ ఉత్తరాలు ప్రజల్లో ఉండొద్దని గాంధీ కుటుంబం ప్రయత్నిస్తుండటానికి కారణమేంటని, వాటిలో ఏముందని ఆయన ప్రశ్నించారు.